లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా శుభప్రద్ పటేల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శుభప్రద్ పటేల్ గారు, ఆడియో వినపడుతుందా? రైట్, ఒకసారి సుభాష్ గారి దగ్గరికి వెళ్దాం. సుభాష్ గారు, నిన్న చూసాం కదా, అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందారంటారా? ఎందుకంటే ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? 13 నెలల నుంచి ఆయన బయటికి అసెంబ్లీకి రావట్లేదు, ఆయనకు అసలు బాధ్యత లేదా అనే విధంగా నిన్న మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు విరుచుకుపడ్డారు. ఇందులో వాస్తవం ఉందంటారా ఆయన మాట్లాడిన దాంట్లో? గుడ్ మార్నింగ్ అండి. మన 60 ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న పెద్దలకు, తర్వాత రాజేష్ గారికి అందరికీ కూడా నమస్కారం. నిన్న గణతంత్ర దివస్ సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి సరే మేము సమర్థిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా అనే అంశం పక్కన పెడితే, రాష్ట్రంలో ఎన్నికలు జరిపోయి 13 నెలలు అవుతుంది. మరి ఒక ప్రతిపక్ష నేత అంటే చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండి. అవును, అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక నేతగా మరి మనకు రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో వారిని ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి ఆయన ఒక హూందాగా, ఒక బాధ్యత గల మరి నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసినాం 10 సంవత్సరాలు రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అగోపతి అంటే ఎట్లా ఏదంటే పాలించినాడు. ఫామ్ హౌస్ నుంచి కానీ, లేకుంటే ప్రగతి భవన్ నుంచి కానీ పాలించడం తప్పితే ఎవరికి కూడా అందుబాటులో రాని సందర్భంగా చూస్తున్నాం. ప్రతిపక్షాలకు కానీ, లేకుంటే వారి అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా అందుబాటులో లేని సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాం అన్నట్టు. ఒక గంటలైతే 10 నెలలు అవుతుంది నేను ముఖ్యమంత్రిని చూసి కలిసి. కనీసం నేను ఎమ్మెల్యేగా ఉన్న నాకు అర్హత కూడా లేకుండా మరి ఏంటంటే చేసినాడని చెప్పి వాపోయిన సందర్భాలు చూసినాం. అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రతిపక్ష నేత అంటే ఒక బాధ్యతలుగా అది ఏంటంటే మన అంటే నిర్వహించాల్సిన అవసరం. ముఖ్యంగా అసెంబ్లీలో ఒక మంచి అవకాశం ఉంటుంది అన్నట్టు. మనం చూస్తున్నాం, మనం పార్లమెంట్ లో కానివ్వండి, పార్లమెంట్ లో మన అంటే ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా ప్రతిపక్ష హోదా అంటే. సుభాష్ గారు, ఒక విషయం చెప్పండి. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఈ రోజు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఈ రోజు పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతుంది, ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేద్దామంటే కూడా అడ్డుకుంటుంది అని అంటున్నారు. ఏమంటారు దీంట్లో? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ ఏంటంటే ప్రతినిధి వాళ్ళు ఏంటంటే మాట్లాడతారు, కానీ మేము అంటే భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, మీరు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చేయొద్దు అని చెప్పి. ఎందుకంటే కర్ణాటకలో కానీ, ఇటు తెలంగాణలో, అటు హిమాచల్ ప్రదేశ్ లో మీరు ఏదైతే పథకాలు ఇచ్చి మీరు అధికారంలో వచ్చినారో ఆ పథకాలు ఇవాళ అమలు అవుతలేవని చెప్పి చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చేసి మేము అన్ని చేస్తున్నాం అనేది కాదు. ముఖ్యంగా మనం ఏంటంటే రైతుల రుణమాఫీ గురించి ఒక నిమిషం మాట్లాడితే, అర్హులైన రైతులు ఇవాళ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే రైతులు వాళ్ళకి ఏంటంటే ఈ ఎన్నికల సమయంలో చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మీరు బ్యాంకులకు వెళ్ళండి, రైతులు ఏంటంటే రుణం తీసుకోండి, దాని మీద వడ్డీ కట్టకండి. మరి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వేశారు కదా, 22 లక్షల మంది రైతులకు వేశారు కదా, దాదాపు 20,000 వేసినారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే అప్పుడు చాలా క్లియర్ గా ఏం చెప్తారంటే అందరూ తీసుకోండి అన్నారు. ఆ తర్వాత ఏం చేసినారు, ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పి, మీరంటే వీరికే ఇస్తాము వేరే వాళ్ళకి ఇవ్వము అని చెప్పి అది క్రమేణా తగ్గుకుంటూ కేవలం ఎంతమంది కంటే ఏంటంటే ఒక 16 లక్షల మందికి ఇచ్చినారు. బట్ రైతులు రుణం తీసుకున్నది ఆల్మోస్ట్ 70 లక్షల మంది. సో ఇటువంటి ప్రాసెస్ లో అంటే ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ సరిపోతలేదు అన్నట్టు. నిజంగా కనుక రైతులు ఆయన ఇచ్చిన వాగ్దానం కనుక మీ దగ్గర కూడా ఆర్చీవ్స్ ఉంటాయి కదా, ఒకసారి చూడండి, ఏంటంటే ప్లే చేయండి లోపల. అలా చూస్తే ఏంటంటే రైతులు ఎవరైనా పర్లేదు, కనుక రైతులు కానీ, సన్నవాట్లు కానీ, దొడ్డు వాట్లు కానీ ఎవరు కూడా అందరు కూడా తీసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇవాళ 15వ తారీఖు నాడు, ఆగస్టు 15వ తారీఖు మన నిన్న ఏంటంటే 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంలో 4 గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తున్నారో అది కూడా ఇట్లే ఉంటుంది అన్నట్టు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో కొంతమందికే ఇస్తారు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా